హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BV65 వ్లాగ్స్ భవానీస్ కిచెన్. ఈరోజు కొబ్బరి పచ్చడి నేను చేసే పద్ధతిలో ఒక పద్ధతి మీకు చేసి చూపిస్తాను. ఒక కాయతో పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి తురుము ఉంటే కొబ్బరిని తురుముకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయని రెగ్యులర్గా తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 8 ఎండుమిర్చి వేశాను. కారం ఇంకా ఎక్కువగా తినేవారైతే ఇంకా 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మిరపకాయలు ఎర్రగా ఫ్రై అయినాక నేను 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తాలింపు చల్లారినాక ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరిలో ఈ తాలింపును వేసుకోవాలి. అందులో నిమ్మకాయ సైజు చింతపండును శుభ్రంగా కడిగి వేయాలి. రుచికి తగిన సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. మిరపకాయల్ని మిక్సీలోనే తుంపుకొని పైకి కిందకి కలుపుకుంటే తొందరగా నలుగుతుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీకు బెల్లం వేసుకోవటం ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు. నేను బెల్లం వేయట్లేదు. ముందు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పడుతున్నాను. పచ్చడిని 2-3 సార్లుగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలో ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసి మరలా మిక్సీ పడుతున్నాను. పచ్చడి ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు పెట్టనవసరం లేదండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.